కన్యారాశి మిత్రులారా, మన ఇంట్లో క్యాలెండర్‌లో తేదీలు మారుతుంటాయి. రోజులు గడిచిపోతుంటాయి. కానీ కొన్ని తేదీలు మాత్రమే మన జీవిత గమనాన్ని మారుస్తాయి. మన రాతను తిరగరాస్తాయి. అలాంటి ఒకే ఒక అద్భుతమైన రోజు ఫిబ్రవరి 15 మహాశివరాత్రి. అందరికీ ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కావచ్చు. గుడికి వెళ్లి వచ్చే రోజు కావచ్చు. కానీ మీకు, అవును, ముఖ్యంగా ఎవరైతే గత కొంతకాలంగా జీవితం అంటే విరక్తి చెంది ఉన్నారో వారికి మాత్రం ఇదొక పునర్జన్మ లాంటిది. నేను ఈ మాట ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానో తెలుసా? గత కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న ఆవేదన అంతా ఇంత కాదు. బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా లోపల మాత్రం ఏదో తెలియని తుఫాను. నేను ఎంత చేసినా ఎందుకు గుర్తింపు రావట్లేదు? అందరికీ మంచి జరగాలని కోరుకునే నాకే ఎందుకు ఇన్ని కష్టాలు? నా మంచితనమే నాకు శాపమైందా? అని మిమ్మల్ని మీరు ఎన్ని రాత్రులు ప్రశ్నించుకుని ఉంటారో, కన్నీళ్లు పెట్టుకుని ఉంటారో ఆ పరమేశ్వరుడికే తెలుసు. ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనుషులు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసుకుని పక్కవారి తప్పును కూడా తమ బాధ్యతగా మోసే మీకు గడిచిన కొన్ని రోజులు ఒక నరకంలా అనిపించి ఉండవచ్చు. శ్రమ మీది, ఫలితం మరొకరిది, నిజాయితీ మీది, నిందలు మీవి. చేసిన సాయం మర్చిపోయి చేయని తప్పును ఎత్తి చూపే మనుషుల మధ్య నలిగిపోతున్న మీ గుండె బరువును దించేయడానికే, సరిగ్గా వినండి, ఆ గుండె బరువును శాశ్వతంగా దించేయడానికే ఆ పరమేశ్వరుడు ఈ ఫిబ్రవరి 15న ఒక అద్భుతమైన ముహూర్తాన్ని నిర్ణయించాడు. ఇది గ్రహాల మార్పు మాత్రమే కాదు, ఇది విధి మీకు ఇస్తున్న వరం. సరిగ్గా ఫిబ్రవరి 15 అర్ధరాత్రి ప్రపంచమంతా శివనామ స్మరణలో మునిగి ఉన్న వేళ. ఎప్పుడైతే లింగోద్భవ సమయం పూర్తవుతుందో, సరిగ్గా గడియారం ముళ్ళు 12 దాటి 16వ తేదీలోకి అడుగుపెడుతుందో, నాయనా, అది ఒక సాధారణ సమయం కాదు. అక్కడి నుండి ఫిబ్రవరి 28 వరకు జరిగేది ఒక అద్భుతమనే చెప్పాలి. ఇది మాటలకి అందని అనుభూతి. ఇన్నాళ్ళు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ కెరీర్‌ని పట్టి పీడిస్తున్న ఆ అదృశ్య సంకెళ్ళు ఒక్కసారిగా టపామని తెగిపడినట్లు అవుతుంది. మీ ఆత్మలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. గమనించండి, శివుడు ఎప్పుడూ ఆర్భాటంగా రక్షించడు. ఆయన మౌనంగా, నిశ్శబ్దంగా మీ కర్మను దహించి వేస్తాడు. ఆ రాత్రి గడిచి శివరాత్రి తర్వాత మీరు నిద్రలేచే ఉదయం సూర్యుడు ఎప్పటిలాగా వస్తాడు. కానీ మీరు చూసే లోకం కొత్తగా ఉంటుంది. మీలో ఒక తెలియని తేలికతనం కనిపిస్తుంది. నిన్నటి వరకు మీ మెదడును తొలిచేస్తున్న అనవసరమైన ఆలోచనలు, భవిష్యత్తు మీద భయాలు, అభద్రతా భావాలు ఆ శివుడి భస్మరాశిలో కలిసిపోయి ఉంటాయి. అరే, ఇంతకాలం దీనికోసమేనా నేను భయపడ్డాను? ఇంత చిన్న సమస్యగా నేను కృంగిపోయాను అనే ధైర్యం మీరు నరనరాల్లో ప్రవహించడం మొదలవుతుంది. మీరు అద్దంలో చూసుకుంటే మీ కళ్ళలో ఒక కొత్త మెరుపు కనిపిస్తుంది. అది గెలుపు మెరుపు. ఇక మీ కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఈ 15 రోజులు, అంటే ఫిబ్రవరి 15 నుండి 28 వరకు రాసిపెట్టుకోండి. ఇది ఒక బంగారు అధ్యాయంలా మారబోతుంది. జనవరి నెలలో ధనపరంగా మీరు చూసిన ఒడిదొడుకులు, చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన అవకాశాలు, ఆఖరి నిమిషంలో ఆగిపోయిన పనులు మీకు గుర్తుండిపోయే ఉంటాయి. వాటన్నిటికీ వడ్డీతో సహా ఫలితం దక్కే సమయం ఇది. శివరాత్రి దాటిన మరుక్షణం నుండి గ్రహాల స్థితి పూర్తిగా మీ పక్షాన నిలబడుతుంది. శనీశ్వరుడు మీకు శిక్ష వేయడానికి కాదు, ఒక వజ్రాన్ని సానబెట్టినట్లు మిమ్మల్ని రాటు తేల్చడానికి ఇన్నాళ్ళు పరీక్షించాడు. ఇప్పుడు ఆ పరీక్షా సమయం ముగిసింది. మీ ఆఫీస్లో కానీ, వ్యాపారంలో కానీ ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్ళే, మీ వెనుక గోతులు తవ్విన వాళ్ళే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే పరిస్థితి కలుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే అఖండమైన గౌరవం దక్కుతుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డబ్బులు వసూలు అవ్వడం, లేదా మీరు ఎప్పుడో చేసిన చిన్న సహాయం ఇప్పుడు మీ పెద్దల రూపంలో తిరిగి రావడం, ఊహించని మార్గాల ద్వారా ఆర్థిక సహాయం అందడం వంటివి ఖచ్చితంగా జరుగుతాయి. ఇది మ్యాజిక్ కాదు మిత్రమా, ఇది మీ కష్టానికి, మీ నిజాయితీకి భగవంతుడు ఇస్తున్న ప్రతిఫలం. అలాగే సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా ఈ పక్షం రోజుల్లో ఒక అద్భుతమైన స్పష్టత రాబోతుంది. మీరు ఇతరుల కోసం బతకడం ఎక్కువ, మీ గురించి మీరు ఆలోచించుకోవడం తక్కువ. అందుకే చాలామంది మీ మంచితనాన్ని బలహీనతగా వాడుకున్నారు. కానీ ఈ శివరాత్రి తర్వాత మీ కళ్ళకు ఉన్న మాయపొరలు తొలగిపోయి, మీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు నటులు, ఎవరు హితులు అనేది మీకు సినిమా రీల్ లాగా స్పష్టంగా తెలిసిపోతుంది. మిమ్మల్ని మానసికంగా కృంగతీసే విషపూరితమైన బంధాలు, మీ ఎదుగుదలని ఓర్వలేని మనుషులు వాళ్ళంతట వాళ్ళే మీ నుంచి దూరమైపోతారు. మొదట్లో ఇది కొంచెం బాధగా అనిపించినా అది శివుడు మీ భవిష్యత్తు కోసం చేస్తున్న మేలు అని గుర్తుంచుకోండి. చెత్తను ఏరిపారేసినట్లే మీ జీవితంలో అనవసరమైన వారిని కాలం దూరం చేస్తుంది. మీ ఆత్మగౌరవాన్ని తగ్గించే ఏ బంధాన్ని మీరు ఇకపై సహించరు. ఆ దమ్ము మీకు వస్తుంది. అదే సమయంలో మీ కుటుంబంలో జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు మంచులా కరిగిపోతాయి. ఒక అద్భుతమైన ప్రశాంతత మీ ఇంట్లో నెలకొంటుంది. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే కదా ఏదైనా సాధించగలం. ఆ ప్రశాంతత ఇప్పుడు మీకు దొరుకుతుంది. అయితే ఈ అదృష్టాన్ని, ఈ మార్పుని పూర్తిగా అందుకోవడానికి, ఆ ఈశ్వర అనుగ్రహాన్ని పదిలపరుచుకోవడానికి మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఈ ఫిబ్రవరి 15 అర్ధరాత్రి ఆ పరమశివుడిని మీ మనసులో ప్రతిష్ఠించుకోండి.
దీనికి మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద పూజలు, హోమాలు చేయనక్కర్లేదు. ఆయన భోళాశంకరుడు. ఆయన కోరేది మీ స్వచ్ఛమైన ప్రార్థన మాత్రమే. అర్ధరాత్రి వేళ చుట్టూ నిశ్శబ్దం ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని మీ భారాన్నంతా ఆయన పాదాల దగ్గర వదిలేయండి. మీ మనసులోని ఆవేదనని ఆయనతో చెప్పుకోండి. శివా, ఇక నా వల్ల కాదు, నీవే దిక్కు, నన్ను నడిపించు తండ్రి, నేను ఈ కష్టాల నుండి బయటపడే శక్తి నాకు ప్రసాదించు తండ్రి అని మీరు ఎప్పుడైతే శరణాగతి పొందుతారో ఆ తక్షణమే మీ జాతకం మారుతుంది. మీకు తోడుగా ఒక చిన్న పరిహారం చెప్తాను, వినండి. ఫిబ్రవరి 15 నుండి 28 వరకు వచ్చే సమయంలో వీలైతే ప్రతిరోజు లేదా కనీసం సోమవారం నాడు దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఏమీ అడగకుండా కేవలం నిశ్శబ్దంగా కాసేపు కూర్చోండి. కుదిరితే మారేడు దళంతో ఆయన్ని అర్చించండి. లేదా ఓం నమ శివాయ అని రాసుకోండి. అలాగే మీ స్తోమత కొద్దీ అది 10 రూపాయలైనా సరే పేదవారికి లేదా ఆకలితో ఉన్న మూగజీవాలకు గుప్పెడు ఆహారం పెట్టండి. ముఖ్యంగా కుక్కలకు లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల శనీశ్వరుడు శాంతించి మీ జీవితంలోకి రాజయోగాన్ని ఆహ్వానిస్తాడు. మీరు చేసే ఈ చిన్న పని మీ తరతరాల దారిద్ర్యాన్ని పోగొట్టే శక్తిని మీకు ఇస్తుంది. చివరిగా ఒక మాట గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయించే వెలుగు అంత ప్రకాశవంతంగా ఉంటుంది. మీ జీవితంలో ఇప్పటివరకు ఉన్నది ఆ దట్టమైన చీకటి అయితే, ఈ ఫిబ్రవరి 15 నుండి ఉదయించే సూర్యుడు మీ జీవితంలో ఎన్నడూ చూడని వెలుగును, వైభవాన్ని తీసుకురాబోతున్నాడు. మీరు ఒంటరివారు కాదు, ఆ మహాదేవుడి చూపు మీ మీద పడింది. అందుకే మీరు ఈ మాటలు వింటున్నారు. మీ కష్టాలు తీరే రోజు వచ్చింది. లేండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. రాబోయే రోజులు మీవి, గెలుపు మీది. ఈ ఫిబ్రవరి 28 లోపు మీ జీవితంలో శుభవార్త వినబోతున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆ శివుడు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని నింపాలని నేను మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి మాట మీ గుండెకి తాకినట్లయితే, మీరు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చిందని భావిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో కష్టాల్లో ఉన్న మరొకరికి చేరి వారికి కూడా ఊరటనిస్తుంది. అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.